హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ మకర సంక్రాంతి. సో మీరందరూ సంక్రాంతి పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. సో నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. సో ఇది నా సంక్రాంతి వ్లాగ్ అనమాట. నేను ఈ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. నెక్స్ట్ అయితే భోగి రోజు నార్మల్గానే ఉంది. మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి కొత్త బట్టలు వేసుకొని వంటలు చేసుకొని శుభ్రంగా తినేసాము. సో ఇది భోగి రోజు ఈవినింగ్ అనమాట. అంటే సంక్రాంతి ముందు రోజు ఈవినింగ్ ముగ్గులు స్టార్ట్ చేసాము, ముగ్గులు వేయడం. సో ఫస్ట్ నేను ఇక్కడ నెమలి ముగ్గు వేస్తున్నాను అనమాట. సో యాక్చువల్లీ నేను వేరేది అనుకున్నాను, బట్ అవేమీ అంతగా అనిపించలేదు. అండ్ ఇంకా నేను లాస్ట్లో ఈ పీకాక్ ముగ్గుకి నేను ఫిక్స్ అయ్యి ట్రై చేశాను. ఫస్ట్ నేను నార్మల్గా బార్డర్ గీసేసాను, ఆ తర్వాత దాని మీద మేము ఇట్లా కలర్స్ వేసి ముగ్గుతో లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఇచ్చామన్నమాట. సో ఈ ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది. మా వీధిలో చాలా హైలైట్ అయిపోయింది. నా ముగ్గే అందరికంటూ చాలా బాగుంది. సో ఇంత పర్ఫెక్ట్గా ఇంత అందంగా వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా అసలు ఈ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో కూడా తెలియదు నాకు. ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు సెలబ్రేట్ చేసేవారు. సో అప్పటి నుంచి ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ అందరూ దూరంగా వెళ్ళిపోవడంతో ఇంకా ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకోలేదు. సో ఫస్ట్ టైం నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను. చాలా బాగుంది, సింపుల్గా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మేము సంబరాలు కూడా ఇక్కడ మా ఇంటి పక్కనే జరుగుతాయి అనమాట. అసలు ఇప్పుడు నైట్ కాబట్టి చాలా లేట్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. భోగి రోజు నైట్ ఇది. సో మార్నింగ్ వచ్చి ఉంటే మొత్తం అస్సలు ఫుల్ రష్గా ఉంటుంది, చాలా మంది వస్తారు, అస్సలు ఖాళీ ఉండదు. అందుకే నేను ఆ రోజు మార్నింగ్ షూట్ చేయలేకపోయాను. బట్ సంక్రాంతి రోజు అంటే రేపు నేను డెఫినెట్గా వెళ్ళి మీకు మొత్తం చూపిస్తాను, అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనేది మొత్తం ప్రతిదీ వీడియో షూట్ చేసి మీకు చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. అండ్ ముగ్గులు కూడా వేసేసాం, మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అంటే సంక్రాంతి రోజు మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్కి పూరీలు చేస్తున్నాను ఇక్కడ. అఫ్కోర్స్ సంక్రాంతి అంటేనే పిండి వంటలు, అంత కాకపోయినా కాకపోతే కొంచెమైనా చేసుకోవాలి. సో ఇక్కడ నేను పూరీలు చేస్తున్నాను. నిజంగా నేను ఎప్పుడూ ట్రై చేయలే, ఫస్ట్ టైం చేస్తున్నాను పూరీలు. ఫస్ట్ అటెంప్ట్కి ఇంత బాగా వస్తాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఫ్యామిలీలో అందరూ నాకు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు, చాలా టేస్టీగా వచ్చాయి అన్నారు. మరి అంత మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చిన తర్వాత నేను ఊరుకుంటానా? అదే ఎనర్జీతో నేను ఫ్రైడ్ రైస్ కూడా చేశాను ఆఫ్టర్నూన్ లంచ్లోకి. సో ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇంకా ఫ్రైడ్ రైస్ చేసేసిన తర్వాత అది కూడా చాలా బాగా వచ్చింది, చాలా యమ్మీగా ఉంది. అండ్ ఈవినింగ్ అయితే ఇంకా 4 అవ్వగానే ఇంకా మీకు చెప్పాను కదా ఇందాక మా ఇంటి పక్కనే సంబరాలు జరుగుతున్నాయి అని చెప్పేసి. సో మేమైతే ఇలా వచ్చాము చూడడానికి. చాలా గేమ్స్ ఇక్కడ జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు కదా. అన్ని పేర్లు తెలియదు కానీ కొన్ని ఆటల పేర్లు తెలుసు నాకు కొంచెం. ఇక్కడేమో కార్డ్స్ ఆడుతున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు బ్యాచ్ల కింద ఉన్నారు, అక్కడ వాళ్ళు ఆడేది గుండాట అంట. సో అసలు మేము ఇంకా మార్నింగ్ రాలేదు, మార్నింగ్ వచ్చుంటే ఇంకా రష్గా ఉండేది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కోడిపందాలు వేస్తున్నారు. చుట్టూ చూడండి ఎంతమంది ఉన్నారో, చాలా రష్గా ఉంటుంది మార్నింగ్ అయితే. మనం వెళ్ళడం కూడా అంత మంచిది కాదు. సో ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నేను ఇంకా ఈవినింగ్ అయితే గుత్తొంకాయ కర్రీ వండుతున్నాను అనమాట డిన్నర్లోకి. సో నా డే అయితే ఇలా కంప్లీట్ అయింది. సో ఈ 3 days ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు నాకు, అంత బాగా జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.